నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండల సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది। ఈ సమావేశానికి ఎంపీపీ సైమన్ ఆర్థర్ అధ్యక్షతన ఎంపీడీఓ అమానుల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। ఈ సమావేశంలో మండలంలోని గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలపై చర్చించడం జరిగింది। అలాగే గ్రామ స్థాయిలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సర్పంచ్లు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది। సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు। జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా ఉపాధి హామీ మరియు అగ్రికల్చర్, ఆరోగ్య శాఖ వీటన్నిటిని సమీక్ష చేయడం జరిగింది। ముఖ్యంగా ఏంటంటే ఉపాధి హామీ పథకంలో ఏ గ్రామానికి కూడా ప్రతి గ్రామంలో కూడా కేవలం ఒక వర్గం వారికే పని కల్పించడం జరుగుతుంది। అట్లా కాకుండా ఈ ఉపాధి హామీలను ఏపీఓ గారికి సూచనలు చేయడం జరిగింది। ఆ సూచనలు ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి కార్డు హోల్డర్ కూడా పని కల్పించాలని, అదే కల్పించాలని కోరడం జరిగింది। అంతేకాకుండా ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు మరి దారుణంగా వ్యవహరిస్తున్నాయి। ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల పరిస్థితి ఏంటంటే ఎవరైతే నీకు టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వారికి మాత్రమే పని కల్పించడం జరుగుతుంది। అలాంటి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలని వాళ్ళను కోరడం జరిగింది। ఈ సందర్భంగా మేము తెలియజేసేదంటే ఈ గవర్నమెంట్లు మరి దారుణంగా ఫీల్డ్ అసిస్టెంట్లు మరి ఏపీ వారు వ్యవహరించడం జరుగుతున్నది। కొన్ని గ్రామాల్లో లేని వ్యక్తులను కూడా జాబ్ కార్డు ఇచ్చేసి ఆ జాబ్ కార్డు ద్వారా వాళ్లకు దీంట్లోకి ఫీల్డ్ అసిస్టెంట్ ఎలిజిబుల్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి జాబ్ కార్డు ఇవ్వడం జరిగింది। దాని గురించి ప్రస్తావించడం జరిగింది। ఆ ప్రస్తావనలో ఏపీఓ గారు లేదా మేము రిలేట్ చేయడం జరుగుతుందండి, జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది। భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా చూడాలని ఏపీ వారిని కోరడం జరిగింది।